పట్టణంలోని సాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ చికిత్సకు సంబంధించి మంగళవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ ఏ శ్రీరామూర్తి మాట్లాడుతూ 3 రోజుల క్రితం కడుపులో తీవ్రంగా నొప్పి రావడంతో శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన అవివాహిత యువతి తమ ఆసుపత్రిలో చేరిందని అన్నారు. ఈమెకు స్కానింగ్ చేసి చూడగా గర్భాశయంలో కణతి కనిపించిందని, దీనిని కోత కుట్టు లేకుండా లాప్రోస్కోపీ విధానం ద్వారా కణతి తొలగించి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈమె 2 రోజుల్లో కోలుకొని ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. సుమారు 1,50,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ శస్త్రచికిత్సను సాయి ట్రస్ట్ ద్వారా కేవలం 30,000 రూపాయలకే చేయడం జరిగిందని, పేద మధ్యతరగతి వర్గాల వారికి డబ్బుతో నిమిత్తం లేకుండా ఈ శస్త్రచికిత్సలు సాయి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సింధూరి లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు యంగ్ ఫిమేల్ కి. అయితే ఈ సర్జరీలో పెక్యులారిటీ ఏంటంటే లాప్రోస్కోపిక్ ద్వారా యూజువల్గా మొత్తం గర్భసంచి తొలగిస్తారు. కానీ ఈ చిన్న అమ్మాయి అవ్వడం వల్ల గర్భసంచిలో ఉన్నటువంటి చిన్న కణితిని అతి జాగ్రత్తగా చేశారు. ఇది చాలా రేర్ సర్జరీస్, చాలా హై కాస్ట్. సత్యసాయి ట్రస్ట్ ద్వారా 1,50,000 1 lakh అబోవ్ అయ్యే కేసుని కేవలం మేడం గారు 30,000కే చేశారు. ప్రజలు నేను చెప్పేది ఏంటంటే లేడీస్ అందరూ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీసే చేయించుకోండి అవసరమైనప్పుడు. కోత సర్జరీలొద్దు. ఇది కరెంట్ ఆపరేషన్ మిస్కాన్సెప్ట్. ఆపరేషన్ చేసుకున్న తర్వాత పేగులు బయటకు రావడం, పని చేయలేకపోవడం ఉంటుంది. అయితే లాప్రోస్కోపిక్ కాస్ట్లీ కదా డాక్టర్ గారు మీరు అడగచ్చు. మా సత్యసాయి ట్రస్ట్ ద్వారా సింధూరి మేడం గారు చాలా తక్కువ ఖర్చుతో మీకు సర్జరీ చేయడం జరిగింది. మొన్న అయిన చిన్న పాపకి చాలా కాస్ట్ అయినా ట్రస్ట్ ద్వారా చేశారు. ప్రజలందరూ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మేడం సర్వీస్ అందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను.